ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, ప్రభుత్వం పెట్టగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.